నమస్తే. ఎస్ఐఆర్ ప్రక్రియ తెలుగు రాష్ట్రాల్లో చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే బిఎల్ఓలు ప్రతి ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫారాలు 2 చొప్పున ఓటర్కు ఇప్పటికే ఇచ్చారని కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. దాంతోపాటు ఎన్యూమరేషన్ రానటువంటి ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అన్నది కూడా ఇటు ఎన్నికల సంఘం అధికారులు చాలా స్పష్టత ఇస్తున్నారు. 90% వరకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇంటింటికి పూర్తయ్యాయి. ఇక ఫారంలు నింపి ఖచ్చితంగా 24వ తేదీలోగా ఇక్కడ తెలంగాణలో, అదేవిధంగా మరో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ఫారాలు ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆ ఫారంలు ఇవ్వకపోతే ఓటు హక్కును కోల్పోతారన్నది కూడా ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక 90% ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు అందాయని ఒకవైపు ఎన్నికల సంఘం చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది అని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో 30 నుంచి 40% ఎన్యూమరేషన్ ఫారములు మాత్రమే ఓటర్లకు అందాయన్నది అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వాదన. కొన్ని చోట్ల ఎన్యూమరేషన్ ఫారములు నింపక బిఎల్ఓలకు సరిగా అవగాహన లేకపోవడం వల్ల కూడా ఓటర్లు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఓటు హక్కును కోల్పోతే తమకు సంక్షేమ పథకాలు అందవన్న ఆందోళనలో తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఉన్నట్లు చాలా స్పష్టమవుతుంది. ఇక ఒక ఓటు 2 ప్రాంతాల్లో కనుక ఉంటే, సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఉంటే ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించవలసి వస్తుందని కూడా ఎన్నికల సంఘం అధికారులు సంచలన ప్రకటనలు చేశారు. ఉద్దేశపూర్వకంగా కానీ చేస్తే పెనాల్టీతో పాటు ఏడాది పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని నిన్న మీట్ ద ప్రెస్లో ఎన్నికల సంఘం CEO సుదర్శన్ రెడ్డి చెబుతున్నటువంటి మాట. నిన్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆయన మాట్లాడిన మాటలేంటి, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు, ఓటర్లకు ఉన్నటువంటి, రాజకీయ పార్టీ నేతలకు ఉన్నటువంటి అనుమానాలేంటి, ఆ అనుమానాలపై ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో ప్రస్తుతం అంటే డైరెక్ట్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా చూద్దాం. 2 చోట్ల ఓటుంటే ఏడాది జైలు. నిన్న ఎలక్షన్ కమిషన్ CEO సుదర్శన్ రెడ్డి ప్రెస్ క్లబ్లో మాట్లాడినటువంటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో 2 చోట్ల ఓటుంటే ఏడాది పాటు జైలు అని చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు తెలంగాణలో డిజిటల్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్స్ రాకపోతే ఆగస్టులో ఫామ్ 6-8 ఇస్తారని నింపివ్వాలన్నారు. సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం ఉంటుంది. కొత్త ఓటర్ నమోదు చేసుకుంటే నెల రోజుల్లో ఈసీఐ స్పష్టత ఇస్తుంది అని కూడా, ఓటు ఉండి ఎన్యూమరేషన్ ఫామ్ రాకపోతే బిఎల్ఓను సంప్రదించాలి. తెలంగాణలో తప్పుడు వివరాలు ఉంటే అనానమస్ కింద 89 లక్షల ఈసీఐ గుర్తించింది అని కూడా చెప్పుకొచ్చారు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది అని అంటూనే ఇక్కడ కనుక చూసుకుంటే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఓటర్ ప్రక్షాళన పూర్తి చేయాలని ఈసీఐ నిర్ణయం తీసుకుంది. సర్ ప్రక్రియ 2 భాగాలుగా జరుగుతుంది. సర్ ప్రక్రియ పూర్తి అయ్యాక 2 చోట్ల ఓటు ఉంటే ఏడాది పాటు జైలు శిక్ష పడుతుంది అనేది సుదర్శన్ రెడ్డి చెబుతున్నటువంటి మాట. డిఎస్ఏ సాఫ్ట్వేర్ ద్వారా దేశవ్యాప్తంగా 2 ఓట్లపై ప్రక్షాళన చేస్తారు. 2002 డాటా లేకపోతే ఆ ఓటర్లకు నోటీసులు ఇచ్చి ప్రత్యేక సర్వే జరుగుతుంది. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న ప్రకటనను CEO సుదర్శన్ రెడ్డి చెబుతున్నటువంటి మాట. దాదాపు ఆల్మోస్ట్ ఈరోజు అన్ని పేపర్లు కూడా అదే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశాయి. 2 చోట్ల ఓటుంటే ఏడాది పాటు జైలు. ఉద్దేశపూర్వకంగా అలా పొంది ఉంటే శిక్ష, జరిమానా. ఓటర్లంతా సర్లో పాల్గొని ఓటు హక్కును రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రికైనా ప్రధానికైనా మినహాయింపు లేదు. ఎన్యూమరేషన్ ఫారం అందకుంటే ఫారం 6 ఇవ్వచ్చు. గ్రామాల్లో వేగంగా సర్, పట్టణాల్లో చిరునామా సమస్య,
బిఎల్ఓలకు అవగాహన లేకనే ఫారాల పంపిణీలో ఆలస్యం. ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకటే చోట ఓటు ఉండాలని, అలా కాకుండా 2 అంతకన్నా ఎక్కువ చోట్ల ఓటు ఉంటే అది చట్టవిరుద్ధమని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సిఇఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. అలా ఉంటే ఏడాది జైలు శిక్ష, జరిమానా పడుతుందని హెచ్చరించారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ఓటర్ జాబితా ఆధారంగా ఎవరికైనా 2 చోట్ల ఓట్లుంటే తాము గుర్తించగలుగుతామని, అదే 2 రాష్ట్రాల్లో ఉంటే దాన్ని ఈసీఐ గుర్తించాల్సి ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా డైలీ గ్రాఫిక్ మిల్లర్ సిమిలర్ ఎంట్రీస్ అనే అత్యాధునిక సాఫ్ట్వేర్ తీసుకొచ్చిందని కూడా వివరించారు. ఒక వ్యక్తికి 2 చోట్ల 2-3 చోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి 2 చోట్ల ఓటు హక్కు పొందిన వారికి ఈసీ జారీ చేసే నోటీస్ ఆధారంగా ఏడాది జైలు శిక్షతో పాటు పెనాల్టీ కూడా పడుతుందని సీఈఓ హెచ్చరించారు. సో మొత్తంగా చూసుకుంటే 2 చోట్ల కనుక ఓటు హక్కు ఉంటే ఉద్దేశపూర్వకంగా కనుక నమోదు చేసుకుంటే ఖచ్చితంగా ఏడాది జైలు శిక్షతో పాటు పెనాల్టీ కూడా పడుతుందని కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు చెబుతున్నటువంటి మాట. అది ఒకే రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో ఉంటాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడైనా 2 రాష్ట్రాల్లో కనుక ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేరుగా ఇంటర్ఫేర్ అయ్యి వారి ఓట్లను తొలగిస్తుందని కూడా సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 90% ఎన్యూమరేషన్ ఫారంలు పూర్తయ్యాయని కూడా ఆయన, అంటే పంపిణీ పూర్తయిందని కూడా ఆయన చెబుతున్నటువంటి మాట. ఇక జూన్ 10 నాటికి 3,36,00,000 పైగా ఓటర్లు ఉన్నాయని, అంటే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఆయన చెప్పినటువంటి ఉద్దేశం. సో ఓవరాల్గా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా దేశంలో ఎక్కడైనా సర్ ప్రక్రియ జరిగేటువంటి రాష్ట్రాల్లో ఇదే నిబంధనలు, ఇవే షరతులు వర్తిస్తాయన్నది ఎన్నికల సంఘం అధికారులు చెప్పేటువంటి మాట. ఒకవేళ బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారంలు ఇంటికి తీసుకొచ్చి ఓటర్కు ఇవ్వకుంటే పరిస్థితి ఏంటి, దానిపై కూడా సుదర్శన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే సమయం లేదు, కేవలం 4 రోజుల వ్యవధి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఓటర్కు సంబంధించి సర్ ప్రక్రియ గడువు ముగియనుంది. 24 వరకు తెలంగాణలో ఉంది. సో ఈ నేపథ్యంలో ఓటర్లో ఆందోళన కొనసాగుతుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగిపోతాయన్న టెన్షన్ వారిలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో నివసించేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారైతే ఎక్కడ ఓటు అంటే తమ సొంత ప్రాంతంలో ఉంచుకోవాలా, లేదంటే ఇక్కడ నివాసం ఉంటున్నాం కాబట్టి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉంచుకోవాలా అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. సో ఇటువంటి నేపథ్యంలో నిన్న సుదర్శన్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పుకొచ్చారు. ఇక బిఎల్ఓలు ఇంటికి రాకపోయినా, ఎన్యూమరేషన్ ఫారం అందకపోయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటర్లు స్వయంగా voters.gov.in వెబ్సైట్లో, అంటే ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైటు voters.gov.in ఇది ఒక వెబ్సైట్ ఎలక్షన్ కమిషన్ది. అదేవిధంగా దాంట్లో పరిశీలించుకోవచ్చని చెప్పారు. దాంతోపాటు మరొక వెబ్సైటు ECI.net, ఎలక్షన్ కమిషన్ ఇండియా ECI.net, దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఓటర్, అదేవిధంగా in వెబ్సైట్. ఈ 2 వెబ్సైట్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ 2 వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు, వివరాలను సైతం పరిశీలించుకోవచ్చు అని చెప్పారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు ఫారం 6ను ఉపయోగించాలని సూచించారు. అయితే ఇప్పుడు గ్రామాల్లో మాత్రం ఫారం 6 కొత్త ఓటు అంటే నమోదు చేసుకునే వాళ్ళకు ఇవ్వడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బిఎల్ఓలకు ఇంకా తమకు సమాచారం లేదని కూడా బిఎల్ఓలు అక్కడ చెబుతున్నటువంటి పరిస్థితి. సో చేర్పులకు మార్పులకు ఫామ్ 8, కొత్తగా ఓటర్కు ఫారం 6, ఈ విధంగా ఫామ్స్ నింపాలని కూడా సీఈఓ చెప్పుకోరావడం జరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల ఓటర్ అడ్రస్ గుర్తింపు, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ 90% పైగా పూర్తి అయింది. హైదరాబాద్లో 45%, మేడ్చల్లో 42% పూర్తయిందని సీఈఓ తెలిపారు. సో ఇది ఏంది అంటే 90% గ్రామాల్లో పూర్తయింది, 45%కి మించి గ్రేటర్ హైదరాబాద్లో పూర్తి కాలేదన్నది సీఈఓ సారాంశం, సీఈఓ చెప్పిన మాట. సో రాజకీయ పార్టీలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే కేవలం 30-40% మాత్రమే మొత్తం తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో పూర్తయింది, మిగతా 60% పూర్తి కాలేదు. దాదాపు మెజారిటీ ఓట్లు దాదాపు 30
20% ఓట్లు పోయేటువంటి ప్రమాదం ఉంది అని కూడా రాజకీయ పార్టీలు పలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ లాంటి పార్టీలు అయితే నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు డైరెక్ట్గా ఫిర్యాదు చేసినటువంటి సందర్భంగా కూడా కనిపిస్తుంది. ఇక రోహింగ్యాల విషయానికి వస్తే ఆధారు, బ్యాంక్ అకౌంట్తో ఓటర్ జాబితా ఉన్న వాటిని సర్చ్ చేసుకుంటున్నారు. ఎక్కువగా హైదరాబాద్ విషయానికి వస్తే పాత బస్తీలో ఎక్కువగా దొంగ ఓట్లు కావచ్చు, బోగస్ ఓట్లు కావచ్చు, 2 ప్రాంతాల ఓట్లు కావచ్చు, ఇవి పాత బస్తీలో ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో మరి అక్కడ ఎన్ని ఓట్లు తొలగిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక ఉర్దూలోను ఎన్యూమరేషన్ ఫారంలు, ఎందుకంటే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలామందికి పాత బస్తీలో తెలుగు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో వాళ్ళ కోసం వాళ్ళ కన్వీనియంట్గా ఉర్దూలో కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. దాంతోపాటు హైదరాబాద్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో 20% కంటే ఎక్కువ మంది ఉర్దూ మాట్లాడేవారు ఉన్నందున ఆ భాషలో కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ముద్రించి ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల సౌకర్యార్థం ఉర్దూలో ఫారాలు అందుబాటులోకి తెచ్చామని కూడా సిఇఓ స్పష్టం చేశారు. సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ప్రధాన పత్రికల్లో కానీ ఉన్నటువంటి మెయిన్ కనుక చూసుకుంటే దీన్నే హైలైట్ చేశారు. ఎందుకంటే కేవలం 4 రోజుల వ్యవధి మాత్రమే ఏపీలో ఉంది, 24 వరకు తెలంగాణలో ఉంది. ఇక్కడ కూడా 2 చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు, ఉద్దేశపూర్వకంగా నమోదు చేసుకుంటే శిక్షతో పాటు ఫైన్. సో ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పటికే పొలిటికల్ పార్టీలు మాత్రం సర్ ప్రక్రియ, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ సర్ ప్రక్రియ పైన పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఓటు కోల్పోవాల్సి వస్తుంది, చాలామంది ఓటుకు దూరం కావాల్సినటువంటి పరిస్థితిని ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. ఎందుకంటే బిఎల్ఓలుగా వ్యవహరించేటువంటి వారు అంగన్వాడీకి సంబంధించినటువంటి టీచర్లు కావచ్చు, అదేవిధంగా ఆశా వర్కర్లు కావచ్చు, వీళ్ళకు శిక్షణ ఇవ్వకుండానే జస్ట్ ఎన్యూమరేషన్ ఫారాములు చేతిలో పెట్టారు. వాళ్ళు ఇంటింటికి కొందరు ఇస్తున్నారు, కొందరు ఇళ్లలో లేకపోతే ఫారాములు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవు. సో ఇటువంటి సందర్భంలో ఏ విధంగా ఓటర్లుగా ఉండేటువంటి వాళ్లకు అవగాహన కల్పించకుండా ఎట్లా ఈ సర్ ప్రక్రియ చేస్తున్నారు అనేది రాజకీయ పార్టీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వాదన. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే నేరుగా ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారని కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఫోటోలు, వీడియోలతో సహా, సాక్ష్యాలతో సహా బయటపడుతుంది. నిన్న మంత్రి నారాయణ సమక్షంలో ఏకంగా ఎన్నికల సంఘం అధికారులు నారాయణతో కూర్చోవడం, అదేవిధంగా మంత్రులు, అదే ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా వాళ్ళకే డైరెక్ట్గా ఫారాలు ఇచ్చేటువంటి సాక్ష్యాలను, వీడియోలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకు విడుదల చేసింది. సో ఇటువంటి సందర్భంలో ఎందుకు రాజకీయ పార్టీల చేతులకు ఎన్యూమరేషన్ ఫారాలు వెళ్తున్నాయన్నది ఎన్నికల సంఘం అధికారులు స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కేవలం 4 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియకు సంబంధించి అంటే గడువు ఉంది. మరోవైపు తెలంగాణలో 24 వరకు గడువు ఉంది. ఎన్యూమరేషన్ ఫారంలు నింపిన తర్వాత వాటిని ఇంటిలో పెట్టుకోకుండా ఖచ్చితంగా ఎన్నికల అధికారులకు సమర్పించాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం చాలా స్పష్టత చేస్తుంది. ఒక ఫారం వాళ్ళు తీసుకొని మరొక ఫారం మనకు ఎక్నాలెడ్జ్మెంట్ రూపంలో మనకి ఇవ్వబోతున్నారు. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఎన్ని ఓట్లు తొలగించబడతాయి, ఎన్ని ఓట్లు ఉంటాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి ప్రశ్న. కొన్ని లక్షల ఓట్లు తెలుగు రాష్ట్రాల్లో పోతాయన్నది కూడా ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్న మాట. సో మరి రానున్న రోజుల్లో అంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆగస్టులో తుది ఓటర్ జాబితా వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఎవరి ఓటు ఉంటుంది, ఎవరి ఓటు పోతుందో అన్న స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది.